లోక కవి అందశ్రీ గారి సమాధి వద్ద ఉన్నాం మనం. 10 నవంబర్ 2025 సంవత్సరంలో ఆయన చనిపోయారు. సో చనిపోయినప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది అందశ్రీ గారి సమాధి. కరెక్ట్గా చనిపోయి నెల రోజులు దాటింది, 40 రోజులు పైనే అవుతుంది. అందశ్రీ గారికి ఒక పెద్ద స్మృతివనం కడతామని చెప్పారు. అందశ్రీ గారి స్మృతిని తలుచుకుంటూ ఒక పెద్ద పార్క్ కడతామని చెప్పారు. అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తామన్నారు. అందశ్రీ గారిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. ఆయన గుర్తుగా ఒక స్మృతివనం డెవలప్ చేసి అక్కడ ఒక ఆయన పాటలు, ఆయన పుస్తకాలతో అన్ని నింపుతామని చెప్పి చాలా చెప్పారు. కానీ ఇక్కడ ఒక్కసారి మనం పరిస్థితి చూడండి. ఒక్కసారి చుట్టుపక్కల కనీసం ఒక చిన్న ఫెన్సింగ్ కూడా లేదు. కనీసం ఒక చిన్న ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయకుండా అలా గాలికి వదిలేశారు అందశ్రీ గారి సమాధిని. చూడండి, ఇక్కడ పోసిన ఈ గ్రావెల్ ఏదైతే ఉందో, మోరం ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ భూమికి సమానంగా వచ్చేసింది. భూమి లెవెల్ ఇది భూమి లెవెలు, ఇది అందశ్రీ గారి సమాధి లెవెలు. ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ రేంజ్లో ఉన్నాయి. చూడండి మీరు ఒక్కసారి. అంటే ఇంకొక నెల రోజులు పోతే ఎక్కడ ఆయన సమాధి చేశారో కూడా కనపడలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ చూడండి, జస్ట్ ఒక 3 రాళ్ళు పెట్టారు అంతే. కనీసం పట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూతా వెహికల్స్ కూడా తిరిగినట్టు మీకు కనపడుతుంది. చూడండి, వెహికల్ మార్క్స్, రకరకాల జంతువులు, అంటే కుక్కలు కావచ్చు, ఇంకేదన్నా జంతువులు వచ్చి ఇక్కడ యూరిన్కి వెళ్తున్నవి కానీ, ఇవి మొత్తం మనకు అవే కనపడుతున్నాయి. చూడండి, ఇదిగోండి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ కనపడలేదు దేవుడి దయ వల్ల, ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇదిగో పక్క నుంచే ఏదో ఒక పెద్ద వెహికల్ వెళ్ళినట్టు మనకి టైర్ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి.